సంవత్సరం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి మైలురాయిగా నిలిచింది. కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో అభివృద్ధి సంక్షేమంతో పాటు రాజకీయాలు కూడా ప్రధాన అంశాలుగా నిలిచాయి. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ విజన్ తో గ్లోబల్ సమ్మిట్ నిర్వహించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచారు. పంచాయతీ ఎన్నికల్లో ఆధిక్యం చూపించారు. తెలంగాణ రాజకీయాల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అత్యంత ఉత్కంఠ రేపింది. మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ బైపోల్ రాజకీయంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపింది. చివరికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించడం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్నిక బూస్ట్ ఇచ్చింది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డికి ఈ ఎన్నికల ఫలితం మరింత బలపరిచిందని అనుకోవచ్చు. దీంతో ఈ ఏడాదిని కాంగ్రెస్ ఘనంగానే ముగించినట్లు చెప్పుకోవాలి. మరి ఈ ఏడాదిలో కాంగ్రెస్ పాలన ఏ విధంగా ఉందో ఇప్పుడు చూద్దాం. రెండు 2025 సంవత్సరం తెలంగాణ రాజకీయాల్లో ఒక కీలక మైలురాయిగా నిలిచింది. కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ల పాలనను పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఆర్థిక అభివృద్ధి, సంక్షేమ పథకాలు, రాజకీయ పోటీలు రాష్ట్ర రాజకీయాల కేంద్ర బిందువుగా మారాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం తన పాలనకు దిశానిర్దేశం చేస్తూ ముందుకు సాగింది. ఈ ఏడాది తెలంగాణ రైజింగ్ విజన్తో గ్లోబల్ సమ్మిట్ నిర్వహించడం ద్వారా పెట్టుబడులు ఆకర్షించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అదే సమయంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఘన విజయం, పంచాయతీ ఎన్నికల్లో ఆధిక్యం సాధించడం కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా పెద్ద బలంగా మారింది. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన ఫలితాలను అధికారికంగా ప్రకటించింది. ఈ నివేదిక ఆధారంగా స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు 42% పెంచే ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇది సామాజిక సమీకరణాల్లో పెద్ద మార్పులకు పునాది వేసిన నిర్ణయంగా భావించబడుతోంది. అయితే న్యాయపరమైన చిక్కులు రిజర్వేషన్ల అమలుకు అడ్డంకిగా మారాయి. ఈ అంశం రాజకీయ ప్రకంపనలకు దారితీస్తూ వచ్చే ఏడాదిలోనూ కీలక చర్చనీయాంశంగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాలనలో వేగం పెంచేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఈ ఏడాది 2 విడతలుగా కేబినెట్ విస్తరణ చేపట్టారు. సామాజిక వర్గాలు, ప్రాంతీయ సమతుల్యతకు ప్రాధాన్యం ఇస్తూ 4 మంత్రి పదవులు కట్టబెట్టారు. ఆ 4 బీసీ, ఎస్సీ, మైనార్టీ వర్గాలకు చెందినవారే. అయితే ఆశావాహుల్లో అసంతృప్తి పూర్తిగా తగ్గించడంలో ప్రభుత్వం ఎదుర్కొన్న సవాళ్లు కూడా స్పష్టంగా కనిపించాయి. ఇక గతంలో మిగిలిపోయిన రైతు రుణమాఫీని పూర్తి చేయడంలో రైతు భరోసా కింద ఎకరానికి 15,000 పెట్టుబడి సహాయాన్ని అమలు చేయడం ద్వారా ప్రభుత్వం రైతుల్లో విశ్వాసం పెంచే ప్రయత్నం చేసింది. అయితే క్షేత్రస్థాయిలో లోపాలు ఉన్నాయంటూ ప్రతిపక్షాలు నిరసనలు కొనసాగించాయి. నిరుద్యోగుల దీర్ఘకాలిక పోరాటానికి ఫలితంగా గ్రూప్ 1 అధికారుల నియామక పత్రాల పంపిణీ, మెగా డిఎస్సి ద్వారా వేలాది ఉద్యోగాల భర్తీ జరగడం ఈ ఏడాది కీలక సానుకూల పరిణామంగా నిలిచింది. యువత ఓటర్లలో ప్రభుత్వం పట్ల విశ్వాసం పెరిగిందన్న అంచనాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తం అయ్యాయి. రాజకీయంగా సంచలనం సృష్టించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తన తుది నివేదికను ఈ ఏడాది సమర్పించింది. బాధ్యులపై చర్యలకు సిఫార్సు చేయటం, దర్యాప్తు సంస్థల రంగ ప్రవేశంతో ప్రభుత్వ మాజీ పెద్దల చుట్టూ ఉచ్చు బిగిస్తోందన్న చర్చ మొదలైంది. అయితే ఈ వ్యవహారాన్ని సిబిఐకి అప్పగించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై ఇంకా స్పష్టత రాలేదు. సిబిఐ ఎంట్రీపై రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో 2025లో అత్యంత ఉత్కంఠ రేపిన అంశం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికే. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నియోజకవర్గ ప్రాధాన్యం దృష్ట్యా దాదాపు 6 నెలల పాటు రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. చివరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ సుమారు 25,000 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఈ ఫలితం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే కాకుండా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వానికి కూడా గట్టి బూస్ట్ ఇచ్చిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రభుత్వ వ్యతిరేకత ఉందన్న ప్రతిపక్షాల ప్రచారాన్ని ఈ ఉప ఎన్నిక ఫలితం తిప్పికొట్టినట్లయింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో రాష్ట్రంలో ప్రజల మద్దతు కాంగ్రెస్ వైపే ఉందన్న భావన బలపడింది.
బీఆర్ఎస్ తన సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకునేందుకు మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతను బరిలోకి దింపగా బీజేపీ లంకల దీపక్ రెడ్డికి అవకాశం ఇచ్చింది. అయితే సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రచారంలో పాల్గొనడం, ఎన్నికల వ్యూహాలను దగ్గరుండి పర్యవేక్షించడం కాంగ్రెస్ విజయంలో కీలకంగా మారినట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీని ప్రభావంతో గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి గణనీయమైన బూస్ట్ లభించింది. పార్టీ లోపల రేవంత్ నాయకత్వం మరింత బలపడినట్టయింది. ఇకపోతే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల వ్యవహారంలో కోర్టు ఆదేశాల నేపథ్యంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సుప్రీంకోర్టు ఆదేశాలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఫిరాయించిన నేతల రాజకీయ భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది. ఇదే సమయంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఈ ఏడాది అతిపెద్ద రాజకీయ ఘట్టంగా నిలిచింది. పల్లెల్లో పట్టు కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్య జరిగిన త్రిముఖ పోరు రాజకీయ వేడిని పెంచింది. ఈ పోరులో కాంగ్రెస్ పార్టీ పైచేయి సాధించడం ప్రభుత్వానికి ఒక రెఫరెండంలా మారింది. ప్రస్తుత జోష్లోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలన్న యోచనలు ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లే జరిగితే జనవరిలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత రేవంత్ రెడ్డి లక్ష్యం గ్రేటర్ హైదరాబాద్. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని కార్పొరేషన్లను విలీనం చేసి గ్రేటర్ను విస్తరించాలన్న యోచనపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గ్రేటర్ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తే రేవంత్ రెడ్డి గ్రాఫ్ మరింత పెరిగే అవకాశం ఉంది. అలాగే పార్టీ అధిష్టానం వద్ద కూడా ఆయన పరపతి పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మొత్తంగా 2025 సంవత్సరం తెలంగాణ రాజకీయ చరిత్రలో ఒక కీలక మలుపుగా నిలిచింది. పాలక కాంగ్రెస్ పార్టీ తమ హామీల అమల్లో నిలదొక్కునే ప్రయత్నం చేయగా, ప్రతిపక్షాలు తమ ఉనికిని చాటుకునేందుకు తీవ్రంగా శ్రమించిన ఏడాది ఇది. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి, సీఎం రేవంత్ రెడ్డికి గ్రాఫ్ పెంచిన ఘట్టంగా 2025 రాజకీయాల్లో నిలిచిందన్నది నిర్వివాదాంశం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.